వాళ్ళు వారి కార్పొరేట్ మీద మన క్విట్ ఇండియా డే అందరూ వచ్చేయండి. స్వాతంత్ర వీరుల పోరాట త్యాగాన్ని స్వాతంత్ర వీరుల స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం. భారతదేశ ఒక్కరిని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసినటువంటి ఈ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఒక పోరాటం జరగవలసిన అవసరం చాలా ఉంది. ఆనాడు మహాత్మా గాంధీ చెప్పారు, డూ ఆర్ డై, కరో ఆర్ మరో, చెయ్యి చావు, భారత్ చోడు అని ఆయన చేసినప్పుడు ప్రతి పౌరుడు మీ నాన్నగారు మా నాన్నగారు వాళ్ళ అందరు నాన్నలు ఇందులో ప్రవేశించారండి. ప్రవేశించి పోరాటం జరిపారు. మేము భరించలేము, ఇంక వెళ్ళిపోండి దేశాన్ని వదిలి, భారత్ చోడు అని పిలిపించారు. అంత తీవ్రమైన పిలుపు తీసుకుని అల్టిమేట్ స్టెప్ అన్నమాట అది గాంధీ గారు ఇచ్చింది. అల్టిమేట్ స్టెప్ తీసుకుని మనకి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త సమస్యలు మనకి ఎన్నో ఏర్పడుతున్నాయి. స్వాతంత్రం అయితే వచ్చింది, స్వతంత్రంగానే ఉంటున్నాం అందరూ. కానీ స్వతంత్రంగా బతకగలుగుతున్నామా? మనం అన్ని ప్రతి విషయం కూడా మనం ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం. అది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. చేప కింద నీరులాగా మనకి తెలియకుండానే జరిగిపోతుంది. వీళ్ళందరూ మేధావులందరూ చెప్పిన ఉపన్యాసాల్లో మనకు అర్థమైంది ఏంటంటే, మన దేశ స్వాతంత్రం కానీ, వ్యక్తి స్వాతంత్రం కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉందో, సామాన్యుల పరిస్థితి ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉందో, దాని నుంచి ఎలా బయటపడాలో అనే విషయాలు వీళ్ళందరి ద్వారా మనకు అర్థమయ్యాయి. ఇది కూడా ఒక ఉద్యమంగా సాగాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.